ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి జాతకులు నిజంగా నక్కతొక్కని తొక్కారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. రేపటి నుంచి 2036 వరకు కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. వృశ్చిక రాశి వారి జాతకులు నమ్మలేని అదృష్టం పట్టబోతోంది. అసలు రేపటి నుంచి 2036 వరకు కూడా వృశ్చిక రాశి వారి జాతకులు పొందబోతున్నటువంటి కాలం ఎలా ఉంటుంది, అలాగే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వారి యొక్క వైవాహిక జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, ఆర్థిక పరంగా కానీ ఎలాంటి లాభాలను పొందుకోపోతున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లో క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మిస్తారో వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణించబడతారు. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ రాబోయేటువంటి కాలంలో ఎంతో అదృష్టాన్ని ఈ వృశ్చిక రాశి జాతకులు పొందబోతున్నారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో అదృష్టం ఎలా ఉంటుందంటే నక్కతోక తొక్కినట్లుగా ఉంటుంది. మరి రేపటి నుంచి 2030 సంవత్సరం వరకు వృశ్చిక రాశి జాతకులు పొందుకోవడానికి అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మరి రేపటి నుంచి 2036వ సంవత్సరం వరకు వృశ్చిక రాశి జాతకులు పొందుకునేటువంటి అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారికి శనిగ్రహం 11వ ఇంట్లో ఉండడం కారణంగా వీరు అన్ని విషయాల్లో కూడా చాలా డబ్బు పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు మంచి పేరును తెచ్చుకోపోతున్నారు. ఈ సమాజంలో బ్రతకాలంటే మెయిన్ ఇంపార్టెంట్ డబ్బే కదా. డబ్బు లేకపోతే గౌరవంతో పాటు పేర్లు కూడా కోల్పోతున్నామని చెప్పవచ్చు. అయితే వృశ్చిక రాశి వారికి రేపటి నుంచి 2036 వరకు కూడా గ్రహాల మార్పుల కారణంగా ఆర్థిక విషయానికైతే అంటే ఆర్థికంగా డబ్బు అనేది వృశ్చిక రాశి జాతకులు మంచిగా సంపాదిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. అలాగే ఆకస్మిక ధనలాభం కూడా వీరికి కలగపోతుంది. మీకున్న అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఆర్థికంగా చాలా బాగుండిపోతుంది. కాబట్టి మీకు ఉన్న అప్పుల సమస్యల దగ్గర అన్నీ కూడా మీరు బయటపడబోతున్నారు. అలాగే ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. కానీ గృహ నిర్మాణాలు కానీ, వ్యవసాయాలు కానీ, లేదంటే ఎక్కడైనా భూములు కొనాలి అనుకుంటే మాత్రం ఈ సమయంలో కొంచెం మీకు ప్రతికూల సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి. అలాగే ఉద్యోగ పరంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ఎటువంటి లోటు కనిపించడం లేదు. ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంటే అటువంటి వారు ఈ సమయంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే మీరు మీపై అధికారులు కానీ, మీ తోటి సహా ఉద్యోగులతో కానీ కొంచెం ఆచితూచి మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైన చెప్పవచ్చు. ఏదైనా ఒక పని పట్ల ఒక మాట కనుక తప్పుగా మాట్లాడినట్టయితే అదే పెద్ద గొడవ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వ్యాపార పరంగా వీరికి ఎటువంటి లోటు కూడా కనిపించడం లేదు. ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని మొదలుపెట్టి అనుకుంటున్నారో వారికి ఇదే మంచి సమయంగా కనిపిస్తోంది. ఏదైనా సరే పెట్టుబడి పెట్టినట్లయితే దానికి 10 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీరు వ్యాపారం చేసే విషయంలో కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ అందరూ ఇలా మీకు ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తారో వారి యొక్క సలహాలను పాటించడం వల్ల మీ యొక్క వ్యాపారం అనేది చాలా ముందుకు వెళుతుంది. ఈ క్రమంలోనే మీకు కొత్త వ్యక్తి కూడా పరిచయం కాబోతున్నారు. అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆలోచించకుండా, ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా మేమంటే మాకు తెలుసు, మేము ఎంత విజయాన్నైనా సరే సాధించగలుగుతాము అన్న పట్టుదల మీకు అధికంగా ఉంటుంది. ప్రతి దాని గురించి కూడా మంచిగా ఆలోచిస్తూ ముందడుగు వేస్తూ విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో మీ జీవితంలో ఒక వ్యక్తికి పరిచయం కాబోతున్నారు. వారి కారణంగా మీ జీవితం మారడం అంటే మీరు ఏదైనా సరే నిజంగా ఒక అద్భుతం జరుగుతుందని చెప్పవచ్చు. వారి కారణంగా మీ జీవితం మారడం ఏంటి అని అనుకుంటున్నారా? నిజమేనండి, వారి కారణంగానే మీ జీవితం అయితే మారబోతోంది. అప్పటికప్పుడు పరిచయం అయినా సరే మిమ్మల్ని ఎవరు పూర్తిగా అర్థం చేసుకునే విధంగా వారు అర్థం చేసుకొని మీకు సపోర్ట్ చేయాలని ఆ ఆలోచన అనేది వారికి కలుగుతుంది.
ఆ వ్యక్తి మీరు ఎటువంటి లాభాలు చేస్తే లాభాలు వస్తాయో ప్రతి విషయం కూడా ఆ వ్యక్తికి తెలిసి ఉండబోతోంది. కాబట్టి మీరు ఏదైతే వ్యాపారం చేస్తారో దాంట్లో మీకు సపోర్ట్ చేయాలనే ఆలోచన కూడా వీరికి కలిగి ఉన్నత స్థానం వైపు ఎలా వెళ్ళాలో మీకు నేర్పించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మీకు ఎవరైనా సలహాలు కానీ సూచనలు కానీ ఇచ్చినట్లయితే మీరు వాటిని పాటించడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారి సంతాన విషయానికి వస్తే వీరి సంతానంపై కొంచెం దృష్టిని సారించాలి. ఎందుకంటే ఈ సమయంలో సంతాన విషయంలో ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తోంది. సంతానం కొంచెం దూకుడుని కలిగి ఉండడం వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడతాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకొని చాలా అవకాశాన్ని కోల్పోతూ ఉంటారు. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు ఉన్నందువల్ల రేపటి నుంచి 2036 వరకు కూడా కుటుంబ పరంగా అయితే చాలా బాగుండబోతుంది. మీ పిల్లలు చిన్నపాటి అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లల విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యపైన ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ సమయంలో పోటీ పరీక్షలకు కూడా విజయాన్ని సాధించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ సమయం అంతా మీరు చదువుపై శ్రద్ధ పెట్టి కష్టపడితే కనుక మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. రేపటి నుంచి 2036 వరకు కూడా వృశ్చిక రాశి వారు ఎన్నో మార్పులైతే చూడబోతున్నారు. వీరి జీవితంలో కొత్త వ్యక్తులు పరిచయం కాబోతున్నారు. అలాగే మీరు ఎప్పుడూ కూడా చూడని డబ్బును చూస్తారు. అలాగే జీవితంలో మనశ్శాంతి అనేది కలుగుతోంది. ఇలా దాదాపు అన్ని విషయాల్లో కూడా మంచి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ కాలం అనేది వృశ్చిక రాశి జాతకులకు ఎంతో అదృష్టకరంగా ఉంటుంది. వీరి జీవితం ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలాగే ఉండబోతోందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. డబ్బుని బాగా సంపాదించుకుంటారు. అలాగే వచ్చిన డబ్బును పాడు చేసుకోకుండా స్థిరాస్తిని కొలుగు చేయాలని ఆలోచిస్తారు. ఈ వృశ్చిక రాశి మరిన్ని మిశ్రమ ఫలితాల కోసం మీరు దాన ధర్మాలు చేసినట్లయితే మీకు మంచి చక్కని ఫలితాలు అనేవి కనిపిస్తాయి. మీరు చేసే పనిలో ఆటంకాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతాయి. ఓకే అండి, రేపటి నుంచి 2036 వరకు కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, మీకు ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి, మీరు ఒక వ్యక్తి రాకతో మీ జీవితం ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.